అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నా, ఏపీ ఛానల్లో కూడా కాదు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డిని 2024లో 39% మంది ఓట్లేసే విధంగా వాళ్ళని ఏది ఆ రకంగా అట్రాక్ట్ చేసి నాకు అర్థం కావట్లేదు. 2019-24 మధ్య 3 రాజధానులు 3 ముక్కలు ఆటలాడాడు. పోలవరాన్ని అట్లా చేశాడు, రివర్స్ ఎండింగ్ అని చెప్పేసి. ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టుకి అట్లా ఒక్క సరైన రోడ్డు వేయాల. పథకాల విషయంలో కూడా అన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి. దొరికిన కాడికి దొరికినట్టు దోచుకున్నారు. ప్రకృతి మొత్తం అసలు సంపద మొత్తం కొల్లగొట్టేశారు. అది చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు చేశారు. ఎవరు? జగన్ 2019-24 మధ్య. దాన్ని ఇక వద్దురా బాబు అనుకున్నారు, ఆ పక్కన పెట్టేశారు. బట్ 39% ఎవరు ఓట్లేసి నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. తీరా క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే వాళ్ళు ఎవరో ఏంటో కనీసం ఇప్పుడన్నా తెలియాలని చెప్పేసి వీడేస్తున్నారు. పరకామణికి చాలా చిన్నదాట. ఆ దొంగతనం కూడా ఎలా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? 9 నోట్లట, ఒక్కో నోటు $1 అంట, $9 అప్పుడు ఎంత? 72,000 అట మన భారతీయ కరెన్సీలో. అంటే డాలర్ ఎంత? 8,000. ఆ డాలర్లు వచ్చేసి అని ఒక్కొక్క డాలర్ నోట్ల ఎంత ఫులిష్గా అంటే 9×8 72 అంటే 9x80 డాలర్ వేసుకుందాం, $720. 720 పక్కన పాయింట్ పెట్టి 2 సున్నాలు పెట్టారు స్క్రిప్ట్లో ఎవరు. ఈ మనిషికి ఆ పాయింట్ కనపడక 7 పక్కన 2, 2 పక్కన 3 సున్నాలు కనపడ్డాయి. దాంతో 72,000 అనేసాడు. ఎంత ఫూలిష్గా ఉన్నటువంటి ఓ వ్యక్తిని ఇంతవరకు నేను చూడలే. అటువంటి అతనిని ఇంకా లీడర్ అనుకుంటూ, అటువంటి అతను ఇంకా వైసీపీ అధినేత అనుకుంటూ ఉన్నారు. అటువంటి అతను అసలు ముఖ్యమంత్రిగా ఎలా భరించామో మనకు అర్థం కావట్లేదు. భరించాం ఎందుకు? 2019లో నమ్మాం, ఆయన మాటలు మొత్తం నమ్మాం. మెగా డిఎస్ అంటే నమ్మాం, అమరావతి రాజధాని అంటే నమ్మాం, ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామంటే నమ్మాం, ప్రాజెక్టుల మీద కంప్లీట్ చేస్తానంటే నమ్మాం, రాజ్యాన్ని మించిన పరిపాలన అందిస్తానంటే నమ్మాం, మెగా డిఎస్ అంటే నమ్మాం, సిపిఎస్ రద్దు అంటే నమ్మాం. ఇలా చెప్పుకుంటూ పోతే నమ్మాం నెట్టేడ మునిగాం. మరి 2024లో ఎవరు 39% ఓట్లు వేసిన వాళ్ళు అసలు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. ఈరోజు పరకామణి కేసు వచ్చేసి దేవుడి దగ్గర కూడా దొంగతనం చేస్తే అది చాలా చిన్నదంట. ఆ దొంగతనం చేసినప్పుడు 50 కోట్ల పైచులు డబ్బు సంపాదించాడు. ఎలా అంటే ఈ దొంగతనం ఆ రోజు బయటపడింది, బయటపడక ముందు ఇదంతా చేశాడు. ఆ తర్వాత కూడా లోక్ అదాలత్తో రాజీ కుదుర్చుకున్న డబ్బులు మొత్తం గుడికి ఇచ్చాడు, గుడికి కొంత ఇచ్చాడు, మిగతా వైసీపీ చేతికి వెళ్ళింది. ఇందులో కీలకం ఉన్నటువంటి వ్యక్తి సతీష్, అతను చంపేశారు. చంపిన తర్వాత దాన్ని వచ్చేసి ఆత్మహత్య అని చెప్పేసి మళ్ళీ వైసీపీ వాళ్ళే అన్నారు. సో ఇది చిన్నదే, వీళ్ళకి జగన్ చిన్నదే. ఎందుకు? వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా చిన్నది కదా జగన్మోహన్ రెడ్డికి. అవునా కదా? ఎన్నిసార్లు చెప్పిడతాను వివేకానంద హత్య కేసు మా కుటుంబం చాలా చిన్నది, అది మీరేంటి ఇలా అని చెప్పేసి అన్నాడా లేదా? ఈరోజు మరలా మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్ హడావిడి చేస్తే వాళ్ళు పోలీసులు కొడితే వాళ్ళని పరామర్శించి అరే పిల్లలు అన్నాక ఈ మాత్రం చేయరా అన్నాడు. ఇప్పుడు గంజాయి సంబంధించి వైసీపీ అతను ఎవరో దొరికితే అరే పిల్లల అబ్బా అంత చిన్నదాన్ని కూడా అరెస్ట్ చేస్తారా, అది చాలా చిన్నది అని చెప్పేసి అంటున్నాడు. గంజాయి చిన్నది, బాబాయిని చంపడం చిన్నది, దేవుడి యొక్క హుండీలోని డబ్బుని దొంగలించడం చిన్నది. బాబోయ్ ఇన్ని చిన్న చిన్నవి కాబట్టి ఈయనకు ఓట్లేసేవాడు ఇంకెంత చిన్న వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. నాయన ఎలా భరించారా 5 సంవత్సరాలు ఏపీలో ఉన్న వాళ్ళు? ఇన్ని మేమేదో హైదరాబాద్ ఉండబట్టి సరిపోయింది, కానీ హైదరాబాద్ ఉండి మేమే అలలాడిపోయాం ఏం మనిషిరా బాబు అని చెప్పేసి. బట్ ఏపీలో ఉండి భరించి మరల 2024లో 39% ఓట్లేసారే. వామ్మో ఒరే నాయనా, ఎవరురా 39% మంది? దయచేసి మారండి అయ్యా, మీ ఫ్యామిలీ కోసం మారండి అయ్యా. ఆ మహానుభావుడు వీడియోలు అటాచ్ చేసిన చూడండి, అన్నిటికీ చచ్చింది కీలకమైనరా బాబు. 3 రాజధానులు అంటూ చిరాకు పుట్టించినోడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమరావతి అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. మరి మీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు అన్నారు కదంటే టైం ఎక్కువైపోయింది, ఇప్పటికే డిలే అవుతుంది, డైవర్ట్ అవుతుంది, లేదా నిలిపోతానే వెళ్ళిపోయాడు. అతను చేసిన దానికి సంబంధించి రిప్లై ఇవ్వంటే ఇవ్వడు. అదేమంటే పొంతలు నేను విధంగా స్క్రిప్ట్ రాసిస్తే దంచుకొచ్చి మొఖాన పడేస్తాడు చదువుకుంటూ. అది మరలా నమ్మే జనాలు, ఆ పక్కనుండే వాళ్ళు. అసలు ఎవరురా వీళ్ళంతా? ఏ గ్రహం మీద వచ్చి చెరబో అనిపిస్తుంది నాకైతే. ఆ వీడియోలు అటాచ్ చేస్తాం చూడండి. అసలు ఎలా అయితే ముఖ్యమంత్రిగా భరించారు. సరే అది అయిపోయింది అనుకుందాం, 2019 అయిపోయింది. నేను కూడా అనుకున్నా ఒక ఛాన్స్ ఇస్తే బాగానే ఉండిద్దామా మనిషిని. నాశనం చేసి పెట్టాడు. 2024లో అతనికి ప్రతిపక్ష హోదా రాదని అనుకున్నా, అలాగే వచ్చింది, సంతోషం. కానీ ఓట్లు చూస్తే 39% ఓట్లు వేస్తారంటే వామ్మో ఎవరురా వీళ్ళని నాకు ఇప్పటికి షాకింగ్లో ఉన్నా. అసలు ఎవరు అంత దారుణంగా మరలా జగన్ ఓట్లు వేసిన వాళ్ళు? ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే
ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. సార్ గతంలో మీరు 3 రాజధానులు అంటే చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు కానీ రాష్ట్రాన్ని 3 ఈ రోజు టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఇప్పటికే 2 అయిపోయింది. ఈ రోజు వదిలేద్దాం. పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. సార్ గతంలో మీరు 3 రాజధానులు అంటే చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు కానీ రాష్ట్రాన్ని 3 ఈ రోజు టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఇప్పటికే 2 అయిపోయింది. ఈ రోజు వదిలేద్దాం. ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి. నువ్వేం రాజకీయ నాయకుడివయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడివయ్యా నాకు అర్థం కాలేదు. పిరికి వాడివి. ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. నీది అసలు ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారనేది నొక్కి ఒక్కడిని చదలుచుకున్నాను. బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను.